హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో మీరు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు, బ్లౌజ్ కట్ చేసేటప్పుడు సో ఈ చిన్న టిప్స్ అన్నీ వాడారంటే మీరు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. సో ఎక్కడ ఏది కట్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, మనం ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. అంటే మనకి ఎడ్జెస్ స్ట్రెయిట్‌గా రావడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ అయితే డ్రా చేసుకోండి. సో ఈ బ్లౌజ్ కస్టమర్ ఏంటంటే ఇదైతే మొత్తం ఫ్రంట్ అనేది పర్ఫెక్ట్‌గా అండి. కాకపోతే బ్యాక్ సైడ్ హైట్ అనేది పెంచుతున్నాను ఈ బ్లౌజ్‌కి. సో మొత్తం ఫ్రంట్ పార్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ అంటే బ్లౌజ్ హైట్ మాత్రమే పెంచుతున్నాను. సో ఎలా పెంచుతున్నాను, బ్లౌజ్ అనేది ఎలా కట్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి. ఫస్ట్ అయితే ఎంత పొడవు ఉందో చూసుకోండి. ఓకేనా, చూడండి ఇక్కడైతే పాదొక్కో 13 అయితే ఉందండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి పాదొక్కో 13 అయితే ఉంది. సో దీనికి ఒక 3/4 ఇంచు అంటే 13.5 అయితే పెడుతున్నానండి నేను. సో ఓకేనా, 13.5 అయితే పెడుతున్నాను. పాదొక్కు 13 ఉన్నది, 13.5 అయితే పెడుతున్నాను. 3/4 ఇంచు అయితే పెంచుతున్నానండి. ఈ 13.5కి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం కూడా మార్కింగ్ అనేది పెట్టుకోండి. పైన షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది కావాలి కదా, అందుకోసం ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది పైనకి పెట్టేసుకోండి. సో ఇప్పుడు 13.5కి 1/2 ఇంచు ఖర్చు కలుపుకుంటే మొత్తం మనకి 14 ఇంచులు అయితే వచ్చిందండి. ఈ 14 ఇంచులు మధ్యలో ఇంకొక చోట అయితే పెట్టేసుకొని ఇలాగా లైన్ అనేది డ్రా చేసుకోండి. సో షోల్డర్ దగ్గర లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడే మనము నెక్ షోల్డర్ రెండు కూడా మార్కింగ్ అనేది వేసుకోవాలి. సో ఇది చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 36 అండి. 36 చెస్ట్ లూజు, బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 36 అనమాట. సో ఓకేనా, 36 సైజ్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి. సో 36కి ఇక్కడ నెక్ అనేది భుజాలు జారకుండా ఉండడం కోసం అయితే 2 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. నెక్ అయితే 2 ఇంచెస్ పెడుతున్నాను. షోల్డర్ వచ్చేసి ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉంటుందో షోల్డరు అంతే షోల్డర్ అనేది పెడుతున్నానండి. చూడండి ఒక 3/4 ఇంచు అంటే పావుతక్కువ 1 ఇంచ్ అయితే ఖర్చు కోసము, మనం పైపింగ్ వేయడం కోసము మనకి హ్యాండ్ జాయింట్ కోసము ఒక పావుతక్కువ 1 ఇంచ్ అయితే ఖర్చు అనేది పెట్టుకోండి. సేమ్ మనకి నెక్ షోల్డర్ ఎంతైతే వచ్చిందో అంతే మధ్యలో ఇంకొక చోట పెట్టేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ డౌన్ అనేది పెట్టుకోండి. ఓకేనా, ఇది 13 ఉంటే మనం 13 ఇంచులు అయితే 13.5 ఇంచులు అయితే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఎంత అయితే పెట్టామో అంటే 1 ఇంచ్ ఎక్కువ పెట్టాం కదా. ఇప్పుడు ఆ 1 ఇంచుకి ఇలాగా కింద వైపు ఓకేనా నడుము దగ్గర లైన్ అనేది డ్రా చేసుకోండి. కింద వైపుకి నడుము దగ్గర లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి బ్యాక్ సైడ్ వైపు చూసుకొని నడుము ఉంటుంది కదా, నడుము దగ్గర నుంచి హ్యాండ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఓకేనా, హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా ఆ కుట్టు వరకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ అంటే ఎక్కువ పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర అయితే మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. ఈ హైట్ అయితే ఇక్కడ 5.5 ఇంచులు అయితే వచ్చిందండి. ఈ 5.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. మనకి ఎల్ షేప్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ ఎల్ షేప్ వచ్చిన దగ్గర మధ్యలో 1/4 ఉండేలా ఓకేనా, 1/4 ఉండేలా ఇలా మార్కింగ్ పెట్టేసుకొని 36 కదా, దీంట్లో 4వ భాగం అనమాట. 4వ భాగం తీసుకుంటే మనకి 9 ఇంచులు అయితే వస్తుందండి. ఈ 9 ఇంచుల్ని చెస్ట్ లూజ్ కి మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు పెట్టేసుకోండి. కింద 9 ఇంచులు, మళ్ళీ ఖర్చు కోసము ఇంకొక 2 ఇంచులు. ఓకేనా, ఇక్కడ ఆమ్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఆమ్ రౌండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత సైడ్కి ఇప్పుడు మనం ఏదైతే చెస్ట్ లూజ్కి మార్కింగ్ పెట్టేసుకున్నామో సో అక్కడ కూడా లైన్స్ అనేవి కొట్టుకోవాలి. ఆమ్ రౌండ్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకోండి. బ్లౌజ్ కటింగ్ మొత్తంలో మనకి చెస్ట్ లూజ్ ఆమ్ రౌండ్ రెండు మెయిన్ అండి. ఈ రెండు పర్ఫెక్ట్ గా వచ్చేసాయంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది సూపర్ గా వస్తుంది. ఇక్కడైతే 8 ఇంచులు ఉందండి. ఆమ్ రౌండ్ వచ్చేసి మొత్తం 16 ఇంచెస్. మనకి క్లాత్ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 8 ఇంచులు అయితే రావాలి. ఇక్కడ పాదొక్కో 8 వచ్చింది చూడండి. పాదొక్కో 8 వస్తే మనకి కావాల్సింది 8 ఇంచులు, ఇక్కడ మాత్రం పాదొక్కో 8 అంటే పావు ఇంచు కిందికి వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, ఎందుకంటే కట్ చేసిన తర్వాత మళ్ళీ మనం అడ్జస్ట్ అనేది చేసుకోలేము. అందుకోసము 1కి 2 సార్లు అనేది చేసుకొని అడ్జస్ట్ చేసుకొని కొలుచుకొని అప్పుడు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడైతే పాదొక్కో 8 ఇంచులు అయితే రావాలండి. మనకి 8.5 అయితే వచ్చింది. అందుకోసం ఇంకొక పావు ఇంచు మనకి ఎంతైతే ఎక్కువ ఉంటుందో అంత పైకి మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇలాగ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూసుకోండి
ఇప్పుడు కరెక్ట్‌గా వచ్చిందా లేదా, మళ్ళీ ఇంకేమన్నా ఎక్కువ తక్కువ వచ్చిందా చూసుకొని ఇలా అడ్జస్ట్ అనేది చేసుకొని కట్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది సూపర్‌గా వస్తుందండి. చాలా బావుంటుంది. ఒక్కసారి మీరైతే ట్రై చేయండి. ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేనైతే బ్లౌజ్ కటింగ్ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. బ్లౌజ్ ఎలా వచ్చింది స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. ఓకేనా? చూడండి ఇదైతే ఇలా వచ్చింది కదా! ఇప్పుడు దీన్ని ఒకసారి చూస్తున్నాననమాట. నడుము అనేది ఎంత ఉంది అనేది చూస్తున్నాను. నెక్ మార్కింగ్ వేసుకోవాలి కదా! బ్యాక్ సైడ్ నడుము సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకి నెక్ డీప్ అనేది వచ్చేస్తుందండి. నెక్ డీప్ ఎంతైతే ఉంటుందో అంతకి మార్కింగ్ అయితే పెట్టుకోండి. మనం బ్లౌజ్ హైట్ పెంచాం కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది అనేది ఒకసారి చూసుకోండి. 4 ఇంచెస్ అయితే వచ్చిందండి. సరిపోతుందండి 4 ఇంచెస్ అంటే. మరి చిన్నగా ఉన్న బాగోదు, మరి పెద్దగా ఉన్న బాగోదు. 4 ఇంచెస్ కాబట్టి కరెక్ట్‌గా సరిపోతుంది. పైన నెక్ 2 ఇంచులు పెట్టుకున్నాం కదా! కింద కూడా నెక్ అనేది 2 ఇంచులు పెట్టేసుకొని ఇలా బాక్స్ షేప్ అనేది ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ పావుదొక్క 3 ఇంచులు అయితే పెట్టుకోండి. రౌండ్ షేప్ రావడం కోసం పావుదొక్క 3 ఇంచులు అయితే పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కరెక్ట్ ఇప్పుడు ఏదైతే పావుదొక్క 3కి పెట్టామో ఈ పావుదొక్క 3 ఇంచుల్ని ఇలా మార్కింగ్ అనేది కలిపేసేయండి. ఓకేనా? ఇలా కలిపేసుకుంటే చూడండి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ వేసేసుకున్నామో అలాగా కట్ చేసేయండి. చూడండి ఇప్పుడు పెట్టుకున్నాం కదా! పెట్టుకున్నట్టుగా మార్కింగ్ వేసుకున్నట్టుగా కట్ చేశారంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం కట్ చేసినట్టుగా మార్కింగ్ పెట్టుకున్నట్టుగా కట్ చేసేసుకోండి. చెస్ట్ దగ్గర, నెక్ దగ్గర టక్స్ అనేవి ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.